Hello and welcome. This is Satish Babu Unnam, ATO Government ITA Girls, Ongole. ఈరోజు లెసన్ టాపిక్లో మనం టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ అంటే ఎర్తింగ్లోని రకాల గురించి తెలుసుకుంటాము. ఈ టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ లెసన్ టాపిక్ అయిపోయిన తర్వాత ట్రైనీస్ ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ అంటే ఏంటో తెలుసుకొని ఉండాలి. ఎర్త్ ఎలక్ట్రోడ్స్ యొక్క రకాలు తెలుసుకొని ఉండాలి. ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ని ఏ విధంగా తగ్గించవచ్చో తెలుసుకొని ఉండాలి. లెసన్ టాపిక్లోకి వెళ్ళే ముందుగా ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఎర్తింగ్ గురించి ఒకసారి చూసినట్లయితే అసలు ఎర్తింగ్ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ సప్లై సిస్టమ్ యొక్క న్యూట్రల్ని లేక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లోని కరెంటు ప్రవహించనటువంటి భాగాలను, ఏ భాగాలైతే కరెంటు ప్రవహించదో ఆ భాగాలను ఒక తీగ సహాయంతో ఎర్త్కి కనెక్షన్ చేయడాన్నే ఎర్తింగ్ అంటారు. ఎలక్ట్రిక్ సప్లై సిస్టమ్ యొక్క న్యూట్రల్ని లేకపోతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లోని ఏ భాగాలకైతే కరెంటు ప్రవహించదో అటువంటి భాగాలను బాగా తక్కువ రెసిస్టెన్స్ కలిగినటువంటి తీగ సహాయంతో ఎర్త్కి కనెక్షన్ చేయడాన్ని ఎర్తింగ్ అని అంటారు. ఈ ఎర్తింగ్ ఎందుకు చేస్తారంటే హ్యూమన్ లైఫ్ని సేవ్ చేయడానికి, ఎలక్ట్రిక్ షాక్స్ నుండి హ్యూమన్ లైఫ్ని సేవ్ చేయడానికి చేస్తారు. మరియు ఎర్త్ని జీరో పొటెన్షియల్ దగ్గర ఉంచడానికి ఎర్తింగ్ చేస్తారు. ఎర్త్ని జీరో పొటెన్షియల్ దగ్గర ఉంచడం వల్ల ఎర్త్లోకి లీకేజ్ కరెంట్స్ ఏమన్నా ఉంటే అవి బాగా ఎర్త్లోకి ఫ్లో అయ్యి ప్రొటెక్టివ్ డివైసెస్ని ఓపెన్ చేస్తాయి. దీనివల్ల షాక్ కొట్టకుండా ఉంటుంది. మరియు వోల్టేజ్లో అకస్మాత్తుగా వచ్చే హెచ్చు తగ్గుల నుంచి కూడా ఈ యొక్క ఎర్తింగ్ చేయటం వల్ల ఉపయోగం ఉంటుంది. ఈ ఎర్తింగ్లో మనం చూసినట్లయితే ఇక్కడ న్యూట్రల్ వైర్ని ఎర్తింగ్ చేశారు. దీన్ని సిస్టమ్ ఎర్తింగ్ అంటారు. ఇక్కడేమో ఎక్విప్మెంట్లోని నాన్ కరెంట్ క్యారింగ్ పార్ట్స్ అంటే ఏ భాగాల్లోకి అయితే కరెంటు ప్రవహించకూడదో ఆ భాగం, ఫ్రేమ్ లేదా బాడీని ఎర్తింగ్ చేశారు. దీన్ని ఎక్విప్మెంట్ ఎర్తింగ్ అంటారు. ముందుగా మనం ఈ పాఠంలో ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక మోటార్, అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో మోటార్. ఈ మోటార్కు ఐసోలేటర్ స్విచ్ ద్వారా ఫేజ్ న్యూట్రల్ సప్లై ఇవ్వబడింది. మోటార్ తనంతట తాను సప్లై ఆన్ చేసినప్పుడు పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఎర్త్ యొక్క ఫ్రేమ్ని ఇక్కడ చూసినట్లయితే ఎర్త్ యొక్క ఫ్రేమ్ అంటే ఇందులోకి కరెంటు ప్రవహించకూడదు. ఈ ఫ్రేమ్ని ఇలా తీగ సహాయంతో అంటే కండక్టర్ సహాయంతో ఎర్త్ లోపలికి కనెక్షన్ చేయబడింది. ఇక్కడ ఇంకొక తీగ సహాయంతో కూడా ఫ్రేమ్ నుండి ఎర్త్కి కనెక్షన్ చేశారు. అయితే ఇక్కడ ఏ తీగలనైతే ఫ్రేమ్ని ఎర్త్కి కనెక్షన్ చేయడానికి ఉపయోగిస్తామో ఆ తీగలనే ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్స్ అంటాము. సో ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లోని కరెంటు ప్రవహించనటువంటి భాగాలను అతి తక్కువ రెసిస్టెన్స్ కలిగినటువంటి కండక్టర్ వైర్తో ఎర్త్కి కనెక్షన్ చేస్తారు. ఆ కండక్టర్ వైర్నే ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ అంటారు. వాడుక భాషలో చెప్పాలంటే ఏ కండక్టర్ వైర్నైతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ యొక్క నాన్ కరెంట్ క్యారీయింగ్ పార్ట్స్ని ఎర్త్కి కనెక్షన్ చేయడానికి ఉపయోగిస్తారో ఆ కండక్టర్ వైర్ లేదా తీగను ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ అంటారు. నెక్స్ట్ ఎర్తింగ్ చేయడానికి ఉపయోగించేటటువంటిది ఎర్త్ ఎలక్ట్రోడ్స్. ఇవి భూమిలో గుంట తీసి ఆ గుంటలో పాతటం జరుగుతుంది. పాతిపెట్టి ఈ ఎర్త్ ఎలక్ట్రోడ్స్కి ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్స్ ద్వారా
మనం ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లేదా న్యూట్రల్ యొక్క కంటిన్యూటీ ఉండేటట్లుగా ఎర్త్కి కనెక్షన్ ఇస్తాము. ఈ ఎర్త్ ఎలక్ట్రోడ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పైప్ ఎలక్ట్రోడ్, ఇంకోటి ప్లేట్ ఎలక్ట్రోడ్. సో మొట్టమొదటగా ఈ ఎర్త్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటంటే సాధారణ భూమికి అంటే ఎర్త్కి కండక్టర్ వైర్ ద్వారా కనెక్షన్ చేయబడినటువంటి మెటల్ పైప్ లేక మెటల్ ప్లేట్నే ఎర్త్ ఎలక్ట్రోడ్ అంటారు. సాధారణ భూమికి కండక్టర్ వైర్ ద్వారా కనెక్షన్ చేయబడినటువంటి మెటల్ పైప్ లేక మెటల్ ప్లేట్నే ఎర్త్ ఎలక్ట్రోడ్ అంటారు. ఈ ఫిగర్లో చూసినట్లయితే ఇది పైప్ ఎలక్ట్రోడ్, ఇది పైప్ ఎలక్ట్రోడ్. ఈ పైప్కి కింద భాగంలో ఇంక్లైన్డ్లో కోసి ఒక యాంగిల్లో అక్కడక్కడ హోల్స్ డ్రిల్ చేసి ఉంచుతారు. ఇది అడ్డంగా వేసినటువంటి హోల్స్, ఇవి నిలువు భాగంలో వేసినటువంటి హోల్స్. ఈ హోల్స్ ఎందుకు ఉంటాయంటే మనం ఎర్త్ రెసిస్టెన్స్ తక్కువగా ఉంచడానికి ఈ ఎర్త్ పైప్లోకి వాటర్ వేస్తాము. ఈ వాటర్ వేసినప్పుడు ఈ హోల్స్లో నుంచి వాటరు బయటకు భూమిలోకి ఇంకిపోతుంది. ఈ ఇంకిపోవటం వల్ల చుట్టుపక్కల మొత్తం కూడా తేమగా తయారవుతుంది. ఈ తేమ ఉండటం వల్ల ఎర్త్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. సో మనకి ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ బాగా తక్కువగా ఉండటమే అవసరం. నెక్స్ట్ ఇది ప్లేట్ ఎలక్ట్రోడ్. ఇది ప్లేట్ ఎలక్ట్రోడ్, ఇది ఎర్త్ ప్లేట్, ఎర్త్ ప్లేట్. ఈ పైప్ ఎలక్ట్రోడ్ కానీ ప్లేట్ ఎలక్ట్రోడ్ కానీ రెండు కూడా భూమిలో గుంట తీసి ఆ గుంటలో మనం పాతి పెడతాం అన్నమాట. పాతి పెట్టి ఈ ఎలక్ట్రోడ్స్కి మనం ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ ద్వారా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ యొక్క నాన్ కరెంట్ క్యారీయింగ్ పార్ట్స్ను లేదా న్యూట్రల్ను మనం ఎర్తింగ్ చేస్తాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎర్తింగ్. ఎర్త్ ఎలక్ట్రోడ్గా మనం పైప్ని కనుక ఉపయోగించినట్లయితే ఆ ఎర్తింగ్ని పైప్ ఎర్తింగ్ అని, ప్లేట్ని ఉపయోగించినట్టయితే ఆ ఎర్తింగ్ని ప్లేట్ ఎర్తింగ్ అని అంటాము. సో వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ ఎర్తింగ్. ఎక్కువగా ఉపయోగించేటటువంటి ఎర్తింగ్ ఈ 2, పైప్ ఎర్తింగ్ మరియు ప్లేట్ ఎర్తింగ్. ఇవే కాకుండా స్ట్రిప్ ఎర్తింగ్ అని, కండక్టర్ ఎర్తింగ్ అని కూడా ఉంటాయి. అవి ఎక్కువగా ఉపయోగించరు. మనకి మేజర్ టైప్స్ ఏమిటంటే పైప్ ఎర్తింగ్ మరియు ప్లేట్ ఎర్తింగ్. ఇప్పుడు మనం పైప్ ఎలక్ట్రోడ్ ఎర్తింగ్ని చూద్దాం, అంటే పైప్ ఎర్తింగ్ గురించి చూద్దాం. ఈ పైప్ ఎర్తింగ్లో ఎలా ఉంటుందనేది చూసినట్లయితే మెటల్తో తయారు చేసినటువంటి రాడ్ లేక పైప్ని పైప్ ఎలక్ట్రోడ్గా వాడతారు. అంటే ఇక్కడ వాడేటటువంటి ఎలక్ట్రోడ్ మెటల్తో చేసినటువంటి రాడ్ లేదా పైప్, మెటల్తో చేసినటువంటి రాడ్ లేదా పైప్. అయితే ఈ యొక్క రాడ్ లేదా పైప్ ఎలా ఉండాలి అంటే ఆ రాడ్ లేదా పైప్ మీద ఎటువంటి పెయింట్ లేకపోతే ఎనామిల్ లాంటి కోటింగ్స్ ఉండకూడదు. ఈ ఎలక్ట్రోడ్స్ మీద పెయింట్ లేదా ఎనామిల్ లాంటి కోటింగ్స్ ఉండకూడదు. క్లీన్గా ఉండాలి, బాగా శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే పెయింట్ లేదా ఎనామిల్ లాంటి కోటింగ్స్ ఉంటే ఇవి పైప్ యొక్క కండక్టివిటీని తగ్గిస్తాయి. కండక్టివిటీ బాగా ఉండాలంటే వాటి మీద పెయింట్, ఎనామిల్ ఇటువంటి కోటింగ్స్ ఉండకూడదు. రెండవది, పైప్ ఎలక్ట్రోడ్ని కనుక కాపర్తో తయారు చేసినట్లయితే ఆ పైప్ ఎలక్ట్రోడ్ యొక్క డయామీటర్ 16 మిల్లీమీటర్స్ ఉండాలి. కంపల్సరిగా 16 మిల్లీమీటర్స్ ఉండాలి. అదే కాపర్తో కాకుండా గ్యాల్వనైజ్డ్ ఐరన్ అంటే జిఐ అంటే జి అంటే గ్యాల్వనైజ్డ్, ఐ అంటే ఐరన్, గ్యాల్వనైజ్డ్ ఐరన్తో కనుక తయారు చేయబడినట్లయితే ఆ పైప్ ఎలక్ట్రోడ్ యొక్క డయామీటర్ 12.5 mm ఉండాలి. మూడవది, ఎలక్ట్రోడ్స్ని ఎర్త్లో పర్మనెంట్ మాయిశ్చర్ లెవెల్ కంటే లోతుగా పాతాలి. పర్మనెంట్ మాయిశ్చర్ లెవెల్ అంటే మనం భూమిని తవ్వే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత 1 అడుగు లేకపోతే 2 అడుగులు వెళ్ళిన తర్వాత మనకు తేమ తగులుతుంది, కొద్దిగా తేమ తగులుతుంది.
పైనంతా పొడిగా ఉంటుంది, లోపల తేమగా ఉంటుంది. ఆ తేమగా ఉండేదాన్ని మాయిశ్చర్ లెవెల్ అని చెప్పి అంటారు, పర్మనెంట్ మాయిశ్చర్ లెవెల్ అంటారు. సో మనం ఎర్త్ ఎలక్ట్రోడ్ని పెట్టాలనుకున్నప్పుడు ఈ యొక్క ఎర్త్లో గుంట తీసి పర్మనెంట్ మాయిశ్చర్ లెవెల్కి వచ్చిన తర్వాత దానికంటే లోతుగా పాతాలి. పైప్ ఎలక్ట్రోడ్ లేక రాడ్ ఎలక్ట్రోడ్ యొక్క పొడవు 2.5 మీటర్స్ కంటే తక్కువగా ఉండకూడదు. పైప్ ఎలక్ట్రోడ్ లేదా రాడ్ ఎలక్ట్రోడ్ యొక్క పొడవు 2.5 మీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు. ఐదవది, పైప్ ఎలక్ట్రోడ్ లేక రాడ్ ఎలక్ట్రోడ్స్ జాయింట్ లేకుండా ఒకటే సింగిల్ పీస్ లాగా ఉండేలాగా జాగ్రత్త తీసుకోవాలి. ఈ పైప్ ఎలక్ట్రోడ్ కానీ రాడ్ ఎలక్ట్రోడ్ కానీ జాయింట్స్ ఏమి ఉండకుండా, ముక్కలుగా ఉండకుండా ఒకటే పీసు ఉండేలాగా చూసుకోవాలి. 6, కొన్ని చోట్ల రాతి ప్రదేశాలు ఉంటాయి, అంటే కొండలు ఉన్న ప్రాంతంలో రాతి ప్రదేశాలు ఉంటాయి. అక్కడ లోతు తవ్వటం, గుంట యొక్క లోతు తవ్వటం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఈ యొక్క గుంటను తవ్వడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి కొంచెం లోతు తక్కువగా ఉన్నా కానీ గుంట పర్వాలేదు. అదేవిధంగా ఎలక్ట్రోడ్ని పాతాల్సినటువంటి గుంట తక్కువగా ఉన్నప్పటికీ ఎలక్ట్రోడ్ యొక్క పొడవు మాత్రం 2.5 మీటర్స్ కంటే తగ్గకూడదు. సో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఎలక్ట్రోడ్ని స్ట్రైట్గా, నేరుగా, నిటారుగా పాతకుండా కొంచెం స్లాంట్ పొజిషన్లో, ఇంక్లైన్డ్ పొజిషన్లో పాతాల్సి ఉంటుంది. సో ఈ ఇంక్లినేషన్ యాంగిల్ 30 degrees కంటే కూడా తక్కువగా ఉండకూడదు. ఇప్పుడు మనం పైప్ ఎర్తింగ్ చేసే విధానాన్ని చూద్దాము. ఎక్కడైతే మనం ఎర్తింగ్ చేయాలో మనకి డయాగ్రామ్లో ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత గుంట తీసుకోవాలి. గుంట తీసిన తర్వాత ఆ గుంటని ఈ విధంగా నీటితోటి తడపాలి. నీటితో తడపటం వలన ఆ గుంటలో తేమ శాతం బాగా ఉంటుంది. తేమ ఉండటం వల్ల ఏమవుతుందంటే అక్కడ రెసిస్టెన్స్ తగ్గుతుంది. తక్కువ రెసిస్టెన్స్ ఉండటం మనకి చాలా అవసరం. సో గుంటలో నీళ్లు పోసిన తర్వాత బొగ్గు అంటే చార్కోల్ యొక్క ముక్కల్ని మనం ఈ గుంటలో నింపాలి. ముందుగా చార్కోల్ యొక్క పీసెస్ని మనం గుంటలో నింపి తర్వాత ఎర్త్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో మనకి పైప్ ఎలక్ట్రోడ్ని గుంటలో ఈ విధంగా సెంటర్లో మనం ఉంచాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ చార్కోల్ యొక్క పీసెస్ మధ్యలో ఈ యొక్క పైపు పెట్టున్నాము. ఇక్కడ రెడ్యూసింగ్ సాకెట్ ఒకటి పెట్టాము. అంటే ఈ పైప్ యొక్క డయామీటర్కు ఇక్కడ ఉండేటటువంటి డయామీటర్ కొంచెం తగ్గుతుందన్నమాట. ఇక్కడ నుండి వేరే పైపు తీసుకుంటాం. చార్కోల్ తోటి కొంచెం నింపిన తర్వాత ఈ విధంగా అవుతుంది. సో చార్కోల్ తర్వాత ఉప్పు, రాక్ సాల్ట్ తోటి నింపాలి మనం. ఈ విధంగా ఉప్పు మరియు చార్కోల్ యొక్క ఆల్టర్నేటివ్ లేయర్స్, అంటే పొరలు మార్చి పొరలుగా మనం నింపాలన్నమాట. ఈ విధంగా ఎర్త్ ఎలక్ట్రోడ్ మునిగే వరకు మనం నింపుతాము. రెడ్యూసింగ్ సాకెట్ దగ్గర నుండి ఇంకొక చిన్న పైపు 19 mm డయామీటర్ పైపు అట్లా మనం ఇంకొక పైపు వేసుకోవచ్చు. ఈ పైపు కూడా పైన ఇక్కడ థ్రెడ్స్ ఉండాలి. ఇక్కడ థ్రెడ్స్ గమనించవచ్చు మీరు. తర్వాత ఒక వాషర్ను బిగించాలి. వాషర్ను బిగించిన తర్వాత ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ ఏదైతే ఉందో ఆ ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ను దీనికి చుట్టి పై పక్కన ఇంకొక వాషర్ని బిగించాలి. ఈ రెండు వాషర్స్ని మధ్యలో ఈ రెండు వాషర్స్ కింద వాషరు, పైన వాషరు మధ్యలో ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ ఉండేటట్లుగా ఉంచి నట్ తోటి మనం ఫిక్స్ చేసేసేయాలి, టైట్ చేయాలి. అప్పుడు ఈ విధంగా అవుతుంది. పైనుంచి చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది.
ఈ పైప్ ఏదైతే ఉందో దీని లోపల ఫన్నెల్ ఒకటి పెడతాము. ఈ ఫన్నెల్ ఎందుకంటే ఈ ఫన్నెల్ నుంచి మనం వాటర్ పోస్తూ ఉంటాం. అప్పుడప్పుడు వాటర్ పోస్తూ ఉంటే లోపల ఉండేటటువంటి పైప్లోకి ఫన్నెల్ ద్వారా వాటర్ ఫన్నెల్ నుండి ఈ చిన్న పైపు తర్వాత కింద ఉండేటటువంటి మెయిన్ ఎర్త్ ఎలక్ట్రోడ్కి వాటర్ వెళ్తుంది. ఈ వాటర్ వెళ్ళటం వల్ల ఎర్త్ ఎలక్ట్రోడ్లో ఎలక్ట్రోడ్లో మనం ఏర్పాటు చేసినటువంటి హోల్స్ నుండి మనం ఇప్పుడు పోసినటువంటి వాటర్ మొత్తం ఎర్త్లోకి ఇంకుతూ ఉంటుంది. చార్కోలు సాల్ట్లోకి ఇంకుతూ ఉంటుంది. ఈ ఇంకిన వాటర్ వల్ల అక్కడంతా తేమ తయారయ్యి ఎర్త్ యొక్క రెసిస్టెన్సు బాగా తగ్గుతుంది. తర్వాత మనం ఈ యొక్క ఎర్త్ గుంట ఏదైతే తీసున్నామో దాన్ని మెష్ తోటి మూసేస్తాము. ఆకులు అలములు అవి పడి అక్కడ మొత్తం చెడిపోకుండా అక్కడ మనం ఎర్త్ ఎలక్ట్రోడ్ పెట్టినటువంటి పిట్ని మూసేస్తాము మెష్ తోటి. అక్కడ నుండి ఎర్త్ ఎలక్ట్రోడ్కి కనెక్షన్ ఇచ్చినటువంటి ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ ఏదైతే ఉందో ఆ ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ని ఇక్కడ నుండి మనం పైప్ ద్వారా మనం ఎక్కడికైతే ఎర్తింగ్ ఇవ్వాలో వేటికి అయితే ఎర్తింగ్ కనెక్షన్ చేయాలో వాటికి కనెక్షన్ చేసుకుంటాము. ఇది పైప్ ఎర్తింగ్ యొక్క డైమెన్షనల్ ఫిగర్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎర్తింగ్ డైమెన్షనల్ ఫిగర్లో చూపించిన కొలతలతోటి మనం ఎర్తింగ్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఇది ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ వెళ్ళవలసినటువంటి ఎర్త్ పైపు. ఇక్కడ మనం ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ను టైట్ చేస్తాము. ఇది రెడ్యూసింగ్ సాకెట్, ఇదేమో మెయిన్ పైప్ ఎలక్ట్రోడ్. ఇవి ఆల్టర్నేట్ లేయర్స్ ఆఫ్ చార్కోల్ అండ్ సాల్ట్. ఇది రెడ్యూసింగ్ సాకెట్. ఇక్కడ నుండి 19 mm పైపు వెళ్తుంది. ఇదేమో 38 mm డయామీటర్ పైప్ మెయిన్ ఎర్త్ ఎలక్ట్రోడ్. దీని ప్రకారంగా మనం పైప్ ఎర్తింగ్ చేయాలి. నెక్స్ట్ ప్లేట్ ఎలక్ట్రోడ్ ఎర్తింగ్ గురించి చూద్దాం. ఈ ప్లేట్ ఎలక్ట్రోడ్ కనుక జిఐ లేదా స్టీల్ తోటి తయారు చేసినట్లయితే దాని యొక్క థిక్నెస్ 6.3 mm కంటే తక్కువగా ఉండకూడదు. ప్లేట్ ఎలక్ట్రోడ్ జిఐ అంటే గ్యాల్వనైజ్డ్ ఐరన్ లేదా స్టీల్తో తయారు చేసినట్లయితే థిక్నెస్ 6.3 mm కంటే తక్కువగా ఉండకూడదు. అదే ప్లేట్ ఎలక్ట్రోడ్ని కాపర్ తోటి కనుక తయారు చేసినట్లయితే థిక్నెస్ 3.15 mm కంటే తక్కువగా ఉండకూడదు. నెక్స్ట్ ప్లేట్ ఎలక్ట్రోడ్ యొక్క సైజు కనీసం 60 cm x 60 cmకి తగ్గకూడదు. అంటే అడ్డం చూసినా నిలువు చూసినా 60 cm ఉండాలి ప్లేట్ యొక్క సైజు. నెక్స్ట్ ప్లేట్ ఎలక్ట్రోడ్ని ఎంత లోతులో పాతాలి అంటే మనం ప్లేట్ ఎలక్ట్రోడ్ యొక్క టాప్ ఎడ్జి అంటే పైన ఉండేటటువంటి ఎడ్జి ఎర్త్లో 1.5 మీటర్స్ లోతుకు తగ్గకుండా ఉండాలి. అప్పుడు దగ్గర మనం 2.8 మీటర్స్ లేదా 3 మీటర్స్ యొక్క లోతు ఉండేటటువంటి గుంట తవ్వాల్సి ఉంటుంది మొత్తంగా. నెక్స్ట్ ప్లేట్ ఎలక్ట్రోడ్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువగా ఉన్నది అని కనుక అనుకున్నట్లయితే మనం అంతకంటే ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రోడ్స్ను పాతి ఆ ఎలక్ట్రోడ్స్ని మనం ప్యారలల్గా కనెక్షన్ చేస్తాం. ప్యారలల్గా కనెక్షన్ చేయటం వల్ల రెసిస్టెన్సు తగ్గిపోతుంది. అయితే ప్యారలల్గా ఎప్పుడైతే మనం కనెక్షన్ చేయాలనుకుంటున్నామో అప్పుడు చేయవలసినటువంటి ఇంకొక ఎర్తింగ్ ముందర ఉన్న ఎర్తింగ్ కంటే అంటే ఈ రెండు ఎర్తింగులకి మధ్యన 8 మీటర్స్ డిస్టెన్స్ కంటే తక్కువ ఉండకూడదు. కనీసం 8 మీటర్స్ దూరం ఉండాలి. మొదటి ప్లేట్ ఎలక్ట్రోడ్కి రెండవ ప్లేట్ ఎలక్ట్రోడ్కి మధ్యలో 8 మీటర్స్ డిస్టెన్స్ ఉండాలి. ఈ ప్లేట్స్ని మనం గుంటలో అడ్డంగా పెట్టకుండా నిలువుగా ఉంచాలి. ఈ యొక్క ప్లేట్ ఎలక్ట్రోడ్ ఎర్తింగ్ అంటే ప్లేట్ ఎర్తింగ్ ఎక్కువగా జనరేటింగ్ స్టేషన్స్ మరియు సబ్స్టేషన్స్లో వాడతారు.
ఇంకొకసారి కనుక చూసినట్టయితే ప్లేట్ ఎర్తింగ్లో ప్లేట్ ఎలక్ట్రోడ్ జిఐ లేదా స్టీల్తో తయారు చేసినట్లయితే 6 థిక్నెస్ కంటే తక్కువ ఉండకూడదు. ఒకవేళ ప్లేట్ ఎర్తింగ్ని కాపర్తో తయారు చేసినట్లయితే 3.15 కంటే థిక్నెస్ తక్కువగా ఉండకూడదు. ప్లేట్ ఎలక్ట్రోడ్ యొక్క సైజు 60 సెంటీమీటర్ ఇంటూ 60 సెంటీమీటర్ తప్పకుండా ఉండాలి. ప్లేట్ ఎర్తింగ్లో గుంటను కనీసం మనం 1.5 మీటర్ లోతుకి తగ్గకుండా చూసుకొని ఈ యొక్క ప్లేట్ ఎలక్ట్రోడ్ టాప్ ఎడ్జ్ ఉండేటట్లుగా చూసుకోవాలి. ప్లేట్ ఎలక్ట్రోడ్స్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఒకటి కంటే ఎక్కువ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రోడ్స్ కూడా తయారు చేయొచ్చు. తయారు చేసి మనం వాటిని ప్యారలల్లో కనెక్షన్ చేయాలి. ఈ విధంగా ప్యారలల్లో కనెక్షన్ చేసినటువంటి 2 ప్లేట్ ఎలక్ట్రోడ్స్ మధ్య యొక్క డిస్టెన్స్ 8 మీటర్స్ కంటే తక్కువ లేకుండా చూసుకోవాలి. ప్లేట్ ఎలక్ట్రోడ్స్ని నిలువుగా పాతాలి. వీటిని ఎక్కువగా ఈ ప్లేట్ ఎర్తింగ్ని జనరేటింగ్ స్టేషన్స్ మరియు సబ్ స్టేషన్స్లో వాడతాం. ఇది ప్లేట్ ఎర్తింగ్ యొక్క డైమెన్షనల్ ఫిగరు. ఈ డైమెన్షన్స్ ప్రకారంగా మనం ప్లేట్ ఎర్తింగ్ చేయాలి. ఇది ప్లేట్ ఎర్తింగ్ చేసేటువంటి ప్లేటు. ఇది ప్లేట్ ఎర్తింగ్కు కనెక్షన్ చేసేటటువంటి ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ వచ్చేటటువంటి పైపు. ఈ పైపు నుండి మనం వాటర్ పోసి చుట్టుపక్కల మొత్తం తేమగా ఉండేటట్లుగా చూసుకుంటాము. ఈ యొక్క ప్లేట్ ఎలక్ట్రోడ్కి కూడా ఆల్టర్నేటివ్ లేయర్స్లో మనం చార్కోల్ మరియు సాల్ట్ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఎర్త్ యొక్క రెసిస్టెన్సు ఎప్పుడూ తక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి. సో ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ ఏ విధంగా తక్కువగా ఉండేటట్లు చూసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఎర్తింగ్ చేసినటువంటి గుంటలో చార్కోల్ మరియు సాల్ట్ను పొరలుగా వేస్తాం. మార్చి పొరలుగా వేస్తాం. చార్కోల్ ఏం చేస్తుందంటే తేమను పట్టి ఉంచుతుంది, మరియు సాల్ట్ ఏం చేస్తుందంటే రెసిస్టెన్స్ను తగ్గిస్తుంది. సో సాల్ట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అంటే రెసిస్టెన్స్ బాగా తక్కువ. 2, అప్పుడప్పుడు వాటర్ పోస్తూ ఉండటం వల్ల చుట్టుపక్కల మొత్తం తేమ పెరిగి ఎర్త్ ఎలక్ట్రోడ్ యొక్క రెసిస్టెన్స్ బాగా తక్కువ అవుతుంది. అందరికీ తెలిసిందే, తేమ ఉంటే రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. 2 కంటే ఎక్కువ ఎలక్ట్రోడ్స్ మనం ప్యారలల్గా కనెక్షన్ చేస్తే ఎర్త్ ఎలక్ట్రోడ్ యొక్క రెసిస్టెన్స్ తగ్గించవచ్చు. ఎప్పుడైతే ఎర్త్ ఎలక్ట్రోడ్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువగా ఉందని భావిస్తామో అప్పుడు 2 అంతకంటే ఎలక్ట్రోడ్స్ని మనం ప్యారలల్లో కనెక్షన్ చేయటం వల్ల అక్కడ రెసిస్టెన్స్ని తగ్గించవచ్చు. ఎర్త్ ఎలక్ట్రోడ్స్ రస్టింగ్ అవ్వకుండా జాగ్రత్త వహించాలి. రస్టింగ్ అయితే ఎర్త్ ఎలక్ట్రోడ్స్ యొక్క రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. సో రస్టింగ్ అవ్వకుండా జాగ్రత్త వహించాలి. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్. ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లోని కరెంటు ప్రవహించినటువంటి భాగాలు ఏవైతే ఉంటాయో వాటిని బాగా తక్కువ రెసిస్టెన్స్ కలిగినటువంటి కండక్టర్ వైర్తో ఎర్త్కి కనెక్షన్ చేస్తారు. ఏదైతే కండక్టర్ వైర్ వాడతామో ఈ యొక్క నాన్ కరెంట్ క్యారింగ్ పార్ట్స్ని ఎర్త్కి కనెక్షన్ చేయడానికి ఆ కండక్టింగ్ వైర్నే ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ అంటాం. ఇక్కడ చూసినట్లయితే ఇది ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్, ఇది ఎర్త్, ఇది నాన్ కరెంట్ క్యారింగ్ పార్ట్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఫ్రేమ్ అన్నమాట. సో ఈ ఫ్రేమ్ని మనం ఎర్త్కి కనెక్షన్ చేశారు. ఈ యొక్క ఎర్త్కి కనెక్షన్ చేయడానికి వాడిన ఈ వైర్నే ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ అంటారు. నెక్స్ట్ ఎర్త్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి? సాధారణమైన భూమికి కండక్టర్ వైర్ ద్వారా కనెక్షన్ చేయబడిన మెటల్ ప్లేట్ లేక మెటల్ పైప్నే ఎర్త్ ఎలక్ట్రోడ్ అంటారు. ఏదైతే మనం భూమిలో ఎర్త్ ఎలక్ట్రోడ్గా ప్లేట్
లేదా పైప్ వాడతాము. ఆ పైప్ లేదా ప్లేట్స్నే ఎర్త్ ఎలక్ట్రోడ్ అని చెప్పి అంటాము. ఈ ఎర్త్ ఎలక్ట్రోడ్ పైపుగా వాడామా ప్లేట్ వాడామా అనే దాన్ని బట్టి ఎర్తింగ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పైప్ ఎర్తింగ్, రెండు ప్లేట్ ఎర్తింగ్. ఒకవేళ ఎర్త్ ఎలక్ట్రోడ్గా పైప్ వాడినట్టయితే దాన్ని పైప్ ఎర్తింగ్ అంటాం, ప్లేట్ వాడినట్టయితే దాన్ని ప్లేట్ ఎర్తింగ్ అంటాం. నెక్స్ట్ పైప్ ఎలక్ట్రోడ్ ఎర్తింగ్ చూసినట్లయితే మెటల్తో తయారు చేసినటువంటి రాడ్ లేక పైప్ని పైప్ ఎలక్ట్రోడ్ అంటాము. ఈ పైప్ ఎలక్ట్రోడ్ ఎలా ఉండాలంటే దాని మీద ఎటువంటి పెయింట్ లేదా ఎనామిల్ లాంటి కోటింగ్స్ లేకుండా క్లీన్గా ఉండాలి. పైప్ ఎలక్ట్రోడ్ కాపర్తో తయారు చేసినట్లయితే దాని యొక్క డయామీటర్ 16 mm ఉండాలి. జిఐ అంటే గ్యాల్వనైజ్డ్ ఐరన్తో తయారు చేసినట్లయితే 12.5 mm కంటే ఎక్కువ ఉండాలి. పైప్ ఎలక్ట్రోడ్ యొక్క పైప్ ఎలక్ట్రోడ్ లేక రాడ్ ఎలక్ట్రోడ్ యొక్క పొడవు 2.5 మీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు. పైప్ ఎలక్ట్రోడ్ లేక రాడ్ ఎలక్ట్రోడ్ జాయింట్స్ లేకుండా ఒకటే పీసు ఉండాలి. ప్లేట్ ఎలక్ట్రోడ్ ఎర్తింగ్. ప్లేట్ ఎలక్ట్రోడ్ జిఐ లేదా స్టీల్తో తయారు చేసినట్లయితే దాని యొక్క థిక్నెస్ 6.3 mm కంటే తక్కువ ఉండకూడదు. ప్లేట్ ఎర్తింగ్ కాపర్తో కనుక తయారు చేసినట్లయితే దాని యొక్క థిక్నెస్ 3.15 mm కంటే తక్కువ ఉండకూడదు. ప్లేట్ ఎలక్ట్రోడ్ యొక్క సైజ్ కనీసం 60 cm × 60 cm ఉండాలి. ప్లేట్ ఎలక్ట్రోడ్స్ని నిలువుగా పాతాలి. వీటిని ఎక్కువగా జనరేటింగ్ స్టేషన్స్ మరియు సబ్స్టేషన్స్లో వాడతాము. ఎర్త్ ఎలక్ట్రోడ్ యొక్క రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా బాగా తక్కువగా ఉండాలి. కరెక్ట్గా చెప్పాలంటే 1 ohm కంటే తక్కువ ఉండాలి. ఈ ఎర్త్ ఎలక్ట్రోడ్ యొక్క రెసిస్టెన్స్ ఏ విధంగా తగ్గించవచ్చు అంటే ఎర్త్ ఎలక్ట్రోడ్ పెట్టేటటువంటి గుంటలో బొగ్గు అంటే చార్కోల్ మరియు సాల్ట్ని మార్చి పొరలుగా వేయాలి. అప్పుడప్పుడు వాటర్ పోస్తూ ఉండటం వల్ల ఎలక్ట్రోడ్ చుట్టూ తేమ పెరిగి ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ బాగా తక్కువగా ఉంటుంది. ఎర్త్ ఎలక్ట్రోడ్ యొక్క రెసిస్టెన్స్ తక్కువగా ఉంది అనుకుంటే ఒకటి కంటే రెండు ఎక్కువ ఎలక్ట్రోడ్స్ అంటే 2 లేక 3 ఎలక్ట్రోడ్స్ని ప్యారలల్గా కనెక్షన్ చేస్తే రెసిస్టెన్స్ తక్కువ అయిపోతుంది. ఇంకా ఎలక్ట్రోడ్స్ రస్టింగ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి, తుప్పు పడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే తుప్పు పడితే రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. సో ఈ జాగ్రత్తలన్నీ వహించడం వల్ల ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ తక్కువ ఉండి మనం ఎర్తింగ్ చేసినటువంటి లక్ష్యం నెరవేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like this video and subscribe to my channel. Thank you.